ఫ్రెండ్స్ అడుగుతున్నారు, ఇంత చిన్న కుండీల్లో, అది కూడా బాల్కనీ గార్డెన్ లో ఇంత మంచి పళ్ళ హార్వెస్ట్ ఎలా చేయగలుగుతున్నారు, మంచి మంచి పళ్ళ మొక్కలు కూరగాయలు కూడా పెంచుతున్నారు, ఎలా పెంచగలుగుతున్నారు అని అడుగుతున్నారు. అలాగే మీ పాట్స్ ఎంత సైజు ఉంటాయి అని అడుగుతున్నారు. అలాగే పాట్ ఎలా మెజర్ చేస్తారో అని కూడా అంటున్నారు. బాల్కనీ ఓవర్వ్యూ చూపించమంటున్నారు. ఏమేం ప్లాంట్స్ ఉన్నాయి, ఏమేమి ప్లాంట్స్ చిన్న బాల్కనీలో పెంచవచ్చు అలాంటివన్నీ చెప్పమంటున్నారు. సో మన బాల్కనీస్ చాలా చిన్నగా ఉంటాయండి. కంప్లీట్ వ్యూ అయితే ఒక్క షాట్ లో రాదు, చాలా దగ్గరికి ఉంటాయి కదా పాట్స్. ఫుల్ గా ఒకసారి కనిపించదు. నైట్ టైం అయితే మీకు పాట్స్ ఎలా ఉన్నాయో కనిపిస్తాయి. డే టైమ్ లో అయితే మనకి బయట వెళ్తురే ఎక్కువ కనిపిస్తాయి, బయటవే ఎక్కువ కనిపిస్తాయి, లోపలిది సరిగ్గా కనిపించదు. మన బాల్కనీలో మోస్ట్లీ అన్నీ కూడా ఒక 3-4 ఇంచెస్ పాట్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని మాత్రం 6-7 ఇంచెస్ పాట్స్ ఉంటాయి, కొన్ని 8-9 ఇంచెస్ అలా ఉంటాయి అన్నమాట పాట్స్. ఒక్కటి లెమన్ చెట్టు ఒకటే రైస్ బ్యాగ్లో పెట్టాను, అది మాత్రం ఒక 12 ఇంచెస్ అలా ఉంది. మిగతావన్నీ కూడా చిన్నవే అనమాట. ఏది కూడా 100 రూపీస్ టబ్బు అలాంటి అంత పెద్ద సైజ్ ఏమీ లేవు మన దగ్గర. బాల్కనీ పిట్టగోడలాగా ఉంటుంది కదా, దానిపైన సైజ్ సరిపోయేది మాత్రం ఈ 3-4 ఇంచెస్ పాట్సే సరిపోతాయి. అలాగే మా బాల్కనీ గార్డెన్ లో పళ్ళ మొక్కలన్నీ కూడా కేవలం 9 ఇంచెస్ పాటే అనమాట. 9/6 చాలా చిన్న పాట్స్ ఉంటాయి. అన్ని కూడా 2 ఇయర్స్ లోపుగానే హార్వెస్ట్ తీసుకున్నాము. మంచి మంచి హార్వెస్ట్ తీసుకున్నాము అనమాట. అన్ని గుత్తులు కాయలు తీసుకున్నాం అనమాట. కూరగాయలు కూడా మనకి పెద్ద పెద్దగా వస్తాయి, హెల్దీగా వస్తాయి, అలాగే హార్వెస్ట్ కూడా ఎక్కువ వస్తుంది. అయితే మా బాల్కనీస్ 2 ఉన్నాయి, చిన్నవి. ఆ చిన్నవి 2 కూడా విడ్త్ 2 ఫీటే ఉంటుంది, పొడవు ఒక 6 ఫీట్ అలా ఉంటుంది. సో దాంట్లో చిన్న పాట్స్ అన్ని పెట్టుకుంటాము. లైన్ గా ఒక 3 సెట్స్ అలా పెట్టుకుంటాము. అంటే పాట్ మీద పాట్ అలా పెట్టుకుంటాము. కింద లైన్ వచ్చేసి పెద్ద పెద్ద పాట్స్, అన్నిటికంటే పెద్ద పాట్స్. ఆ పాట్స్లో ఏంటంటే ఒకటే ప్లాంట్, అంటే పెద్ద పాట్స్లో ఒక ప్లాంట్ మాత్రమే పెరిగే ప్లాంట్స్ లైక్ రోజెస్ కానీ లేకపోతే హైబిస్కస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లాంట్స్ వచ్చేసి ఒక్క కొమ్మతో మొత్తం పాట్ కావాలి కదా వాటికి. సో అలాగ పెడతాం అనమాట. దానిపైన మళ్ళీ ఇంకో చిన్న పాట్స్, జర్మినేషన్ పాట్స్ పెడతాము. దాంట్లో ఆకుకూరలు కానీ లేకపోతే చిన్న ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ అలాంటివి పెడతాము. సో దానిపైన మళ్ళీ ఇంకా ఒకవేళ స్పేస్ ఉంటేనేమో ఇంకా వాటర్ ప్రొపగేషన్వి ఏవైనా పాట్స్ లేకపోతే అలాంటివి పెడుతూ ఉంటాం అనమాట. కొన్నిటికేమో ఇంకా పాట్ మీద ఏం పెట్టలేకపోతే ఏం పెట్టము, కానీ ఎక్కువగా అయితే 3 పాట్స్ ఇలాగ లైన్గా పెడతాం అనమాట. దాంట్లో ఒక్కొక్క పెద్ద పెద్ద ప్లాంట్స్ పెట్టేస్తాము. పైన పాట్లో మాత్రం ఫుల్ పాట్ అంతా నిండే ప్లాంట్స్ పెట్టుకుంటాము, ఆకుకూరలు అలాంటివి పెట్టుకుంటాము. అలాగే పైన గ్రిల్కి వచ్చేసి అన్ని పాట్స్ అరేంజ్ చేసుకుంటాము. అవి కూడా ఏవి ఎక్కువ ఎండ ఎలాంటి ప్లేస్లో కావాలో అవన్నీ సెట్ చేసుకుంటాము. అలాగే ఏవి పెద్దగా పెరుగుతున్నదో దానిపైన మళ్ళీ ఇంకో పాట్ అడ్డు రాకుండా అలాగ ఆల్టర్నేటివ్గా సెట్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఇది కొంచెం హెక్టిక్ ఎక్సర్సైజ్ అవుతుంది, బట్ ఇంకా చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ వెస్ట్ సైడ్ మన పెద్ద నిమ్మ చెట్టు ఉందన్నమాట, అలాగే నేరేడు చెట్టు ఉంది, ఇలాగ మామిడి చెట్లు అలా ఉన్నాయన్నమాట. ఇంకా గ్రో అవ్వట్లేదు అవి, సన్లైట్ లేదు కాబట్టి. ఉట్టి నిమ్మ చెట్టుకు మాత్రమే ఒక బ్యాగ్లో వేసాం కాబట్టి అది బాగా గ్రో అయింది, పైకి వెళ్ళిపోయింది అది. కొన్ని కొమ్మలు ఇంకా మాకు అందుతూ ఉంటాయి, దానికి కాయలు కాస్తున్నాయి. అది బయటికి ఎక్స్పోజ్ అయింది కాబట్టి బాగా కాయలు కాస్తుంది. లోపలికి ఉంటే మాత్రం కాయలు కాయకపోవచ్చు. ఇప్పుడు మాత్రం చాలా గుత్తులు కాయలు తీసుకున్నాము ఇదే బాల్కనీలో ఉన్న నిమ్మ చెట్టుకే. స్పేస్ కూడా ఒక రైస్ బ్యాగ్ పెట్టడానికి స్పేస్ ఉంది, మిగతా ఇంకొక పాట్ పెట్టడానికి స్పేస్ ఉంటుంది అంతే. మధ్యలో నడవడానికి ఇంకా మళ్ళీ స్పేస్ ఉండదు, అంటే ఈజీ మూమెంట్ అయితే ఉండదు. 2 పాట్స్కే స్పేస్ ఉంటుంది, అంతే ఉంటుంది అది. కానీ దీంట్లోనే పెద్ద పెద్ద పాట్స్ అన్నీ కూడా ఇచ్చేసాము. దీంట్లో ఎక్కువగా పర్మనెంట్ ప్లాంట్స్, క్రోటాన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి ఒక చిన్న వాష్ బేసిన్, దానిపైన కూడా చిన్న మొక్కలు పెట్టేస్తాను. వాటర్ ప్రొపగేషన్ లేకపోతే మైక్రో గ్రీన్స్ అలాంటివి పెడతాను. అలాగే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ బాల్కనీ, వెస్ట్ సైడ్ బాల్కనీలో ఏంటంటే ఎక్కువగా బర్డ్స్ నెస్ట్స్ ఎక్కువగా ఉంటాయి.
తర్వాత ఇది టీ టైం బాల్కనీ కూడా, అంటే ఎక్కువగా టీ తాగడము, టైం కొంచెం స్పెండ్ చేయడము అలాంటివన్నీ బాల్కనీలో ఉంటాయి. ఈ వెస్ట్ సైడ్ బాల్కనీ బేసికలీ ఎక్కువగా ఏంటంటే బర్డ్స్, ఫ్లైస్, బటర్ఫ్లైస్ బాగా తిరుగుతూ ఉంటాయి అనమాట. బర్డ్స్ వచ్చేసి బాగా వాటికి ఒక ప్రైవసీ లాగా ఉంటుందో ఏంటో తెలీదు. అలాగే బర్డ్స్ నెస్ట్స్ కూడా బాగా కట్టుకుంటాయి. రోజు మార్నింగ్ వస్తాయి. మన మొక్కల మీద కూడా ఏదన్నా చిన్నవి క్రిములు లేకపోతే వామ్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి తినేస్తూ ఉంటాయి అన్నమాట. రెడ్ వెంటెడ్ బుల్బుల్ అయితే అసలు మేము బట్టలు ఆరేసుకున్నా కూడా అది ఏమీ డిస్టర్బ్ అయ్యేది కాదు. చెట్లకు నీళ్లు రోజు వేస్తాం కదా పైపుతో, అయితే కూడా అది మేము ఆ టైంకి వస్తామని తెలుసు, అది కూడా పక్కకు జరిగిపోతుంది. మేము జాగ్రత్తగా వేస్తాము నీళ్లు. సో అలాగే ఇంకా దీని పక్కన వచ్చేసి కొన్ని రోజెస్, కొన్ని హైబిస్కస్ ప్లాంట్స్ అలాగే షిఫ్ట్ చేస్తూ ఉంటాం అనమాట. అలాగే కొన్ని కూరగాయలు కూడా పెట్టాము. కాలీఫ్లవర్, ఇంకా క్యాబేజు అలాంటివి సీజనల్ ప్లాంట్స్ ఎక్కువగా కూడా పెట్టాము. ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ కన్వీనియంట్గా షిఫ్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట పాట్స్ని, ఎందుకంటే ఎండ చూసుకోవాలి కదా. అలాగే రెయిన్ లిల్లీ కూడా వాటర్ ఎక్కడ పడుతుందో అక్కడ ఆ ఏరియాలో షిఫ్ట్ చేస్తూ ఉంటాం అనమాట. మైక్రో గ్రీన్స్ ప్లాంట్స్ కూడా పెడుతూ ఉంటాము. వాటికి కాన్స్టెంట్గా వాచ్ అవసరం లేదు, అలాంటివే పైన ఎక్కిచ్చేస్తాం అనమాట. కొన్ని ఏంటంటే రెగ్యులర్గా కాన్స్టెంట్గా వాటికి వాటర్ అవసరము అండ్ కేర్ అవసరము, లేదా అంటే అవి పైన పెట్టలేని పాట్స్ ఉంటాయి, అలాంటివి కింద రోలో పెట్టేస్తాం అనమాట. పపాయ, దానిమ్మ, యాపిల్ బేర్, ఇంకా నిమ్మ చెట్టు, అలాగే డేట్ అంటే ఖర్జూరం చెట్టు ఒకటి ఉంది, అది మొత్తం టోటల్గా కిందికి దించేసాము. ఇలాంటివన్నీ కూడా ఆ ఫస్ట్ రోలో గోడ మీద పాట్స్ పెడతాం అనమాట. మిగతావి వచ్చేసి మనకి సీజనల్ పాట్సే, కానీ కొంచెం వాటికి ఎక్కువగా స్పేస్ కావాలి, అలాంటి వాటికి మాత్రం 6-7 ఇంచెస్ పాట్స్, వీలైతే 9 ఇంచెస్ పాటు అలా పెడతాం అనమాట. ఇప్పుడు చిక్కుళ్ళు లేకపోతే ఈ వంకాయ, మిరపకాయలు అయితే మనకి 3-4 ఇంచెస్ పాట్లో కూడా మిరపకాయలు పెరిగిపోతున్నాయి. అలాగే ఆలుగడ్డ, అలాగే ముల్లంగి, క్యారెట్స్ అని, నోల్కోల్ అని, లేకపోతే కాలీఫ్లవర్ అని, ఇలాంటివన్నీ కూడా కొంచెం పెద్ద పాట్స్లో పెడతాము. ఎక్కువ పెద్ద పాట్స్ కాకపోయినా ఒక్కొక్క పాట్స్లో ఉండేటట్టుగా చూసుకుంటాము దాన్ని, ఎందుకంటే కాలీఫ్లవర్, క్యాబేజ్ అలాంటి వాటికి సింగిల్ పాట్స్లోనే, కానీ మళ్ళీ దానిపైన చిన్న పాట్స్ ఆకుకూరలు అలాంటివి పెట్టేస్తాం అనమాట. అయితే మన బాల్కనీలో ఎప్పుడు పర్మనెంట్గా ఏ పాటు కూడా ఉండదండి. సన్లైట్ని బట్టి మనం దాన్ని మారుస్తూ ఉంటాము. అన్ని కాలాల్లో సన్లైట్ చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ ప్లాంట్కి ఎక్కువ సన్లైట్ ఎక్కడ కావాలో అక్కడ పెడుతూ ఉంటాం అనమాట. కొన్ని ప్లాంట్స్కి తక్కువ వాటర్ అవసరం పడుతుంది, కొన్ని ప్లాంట్స్కి ఎక్కువ వాటర్ అవసరం పడుతుంది. వాటర్ అవసరం పడినప్పుడల్లా రెగ్యులర్గా వాటరింగ్ కావాలి ఫ్రూట్ ప్లాంట్స్కి అన్నప్పుడు వాటర్ బాటిల్ డ్రిప్ ఇరిగేషన్ మెథడ్ యూజ్ చేస్తూ ఉంటాము. సో అలాగా బోర్లు ఇచ్చి పెడుతుంటే అది డే అంతా కూడా దానికి తేమగా ఉంటుంది, సాయిల్ అంతా, అవి బాగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇది యాపిల్ బేర్ మొక్క ఉంది కదా, దీంట్లో పైన 3 పాట్స్ పెట్టామన్నమాట. ఈ యాపిల్ బేర్ పాట్ వచ్చేసి ఒక 9 ఇంచెస్ అలా ఉంది. దీంట్లో పైన 3 ఇంచెస్ పాట్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి 3 పెట్టాము. ఒక పాట్లో వెనక సైడ్ వచ్చేసి బొబ్బర్లు మొక్క పెట్టామన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి బఠానీలు వేసాము. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి మైక్రోగ్రీన్స్, ఆవాలు మైక్రోగ్రీన్స్ వస్తున్నాయి అనమాట. ఇలాంటివన్నీ ఈ పాట్స్ లో పెడుతుంటాము. సో ఒక్క పాట్ లో మేము మళ్ళీ పైన ఇట్లా 3 పాట్స్ పెట్టాం కాబట్టి దీంట్లో మళ్ళీ ఇంకా ఆస్కారం లేదనమాట వేరే పాట్స్ పెట్టడానికి. అదే దీని పక్కన చూడండి, ఇది కూడా 8 ఇంచెస్ పాట్, చిక్కుళ్ళు, ఆలు వేసాను. అలాగే పక్కన ఇంకా బఠానీలు కూడా వేసాను, వస్తే ఆ గ్రిల్ కి దగ్గర ఉంటుంది కదా, అలాగా అల్లుకుంటూ వెళ్ళిపోతుందని. దీనిపైన ఒక గ్రీన్ పాట్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి చిక్కుళ్ళు ఉన్నాయి, దాంట్లో ఒక బెండకాయ మొక్క కూడా ఉంది, దాంట్లోనే ఇంకా చామంతి కూడా పెరుగుతుంది. పైన వరకు చిక్కుళ్ళు వెళ్ళిపోయాయి, ఇంకా ఆ పాట్ ని మనం తీయలేమన్నమాట, అలాగే అల్లుకుంది కాబట్టి దాని మొత్తం లైఫ్ అంతా అయిపోయినంత వరకు తీయలేము, ఆ పాట్ అలాగే ఉంటుంది. సో అన్ని ఒక సైడ్ కి వేసేసాం కదా, పాట్ పెట్టాను అనమాట. చిన్న పాట్ 3-4 ఇంచెస్ పాట్ లో ఏంటంటే మిర్చి ప్లాంట్ అనమాట, ఇది చాలా పెద్దది, 2 ఇయర్స్ ఓల్డ్ ప్లాంట్ అనమాట. ఇది ఈ ప్లాంట్ చాలా సార్లు హార్వెస్ట్ ఇచ్చింది. దాదాపు 15-20 మిర్చిలు ఇస్తుంది అనమాట. ఇది టోటల్ గా దాన్ని ట్రిమ్ చేసేసాము.
అలాగే ఆకులు కూడా బాగా పెరుగుతున్నాయి. అలాగే ఇంకా సపోటా చిన్న పాట్స్ లో 3-4 ఇంచెస్ పాట్స్ లో మాత్రం ఆకుకూరలు, మైక్రో గ్రీన్స్ ఇలాంటివి పెంచుతూ ఉంటాము. లైక్ శనగలు. అలాగే ఇప్పుడు బఠానీలు మాత్రం చాలా ఎక్కువగా అన్ని పాట్స్ లో బఠానీలు వేసేసాను. ఈ సీజన్ లో బాగా వస్తాయనేసి వేసేసాను. మన చిన్న బాల్కనీలోనే చిన్న కుండీలోనే కేవలం 3 ఇంచెస్, 4 ఇంచెస్, 6 ఇంచెస్, 9 ఇంచెస్ పాట్లోనే ఇంత హార్వెస్ట్ తీసుకున్నాము. టొమాటోస్ అని, చిక్కుళ్ళని, మిరపకాయలని, కాలీఫ్లవర్ అని, క్యాబేజ్ అని, నోల్కోల్ అని, రాడిష్ అని, క్యారెట్స్ అని చాలా అయితే టొమాటోస్, చిక్కుళ్ళు మాత్రం చాలా విపరీతంగా కాసాయి. అలాగే పాలకూర, తోటకూర, గోంగూర, ఆవాకులు ఇవన్నీ హార్వెస్ట్ చేసామన్నమాట. చిన్ని కుండీలోనే ఇంత హార్వెస్ట్ తీసుకున్నాము. చాలా చిన్న పాట్సే అయినా కూడా మంచి హార్వెస్ట్ వచ్చింది. ఫ్లవర్స్ కూడా మంచిగా పూస్తూ ఉంటాయి. హైబిస్కస్ అని, చామంతులని, గులాబీలని, లిల్లీలని, అలాగే మైక్రోగ్రీన్స్ కూడా చాలా పండించాము. పెసర్లని, శనగలనేసి, పుదీనా అయితే రెగ్యులర్ గా ఉంటుంది మన బాల్కనీలో. అది కూడా మా బాల్కనీలో సన్లైట్ చాలా తక్కువ వస్తుంది అనమాట. అంటే పాట్స్ అన్ని కూడా షేడ్ లోనే ఉంటాయి. అంటే బాల్కనీ కదా, నీడనే ఉంటుంది. ప్లాంట్స్ అన్ని కూడా నీడలోనే ఉంటాయి. ఒక్క జస్ట్ 1 or 2 hours మాత్రమే సన్ రైజ్ వస్తాయి అనమాట. అది కూడా సన్ లైట్ బాగా వస్తే సన్ రైజ్ వస్తాయి, లేకపోతే ఇంకా సన్ రైజ్ కూడా రావన్నమాట. ఆ కొద్ది సన్ రైజ్ తోటే మనం మొక్కలు బాగా పెంచుకుంటున్నాము. హార్వెస్ట్ కూడా బాగా వస్తుంది. అలాగే నార్మల్ గా సీజనల్ ఫ్రూట్స్ కూడా మంచి హార్వెస్ట్ తీసుకున్నాం అనమాట.
సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.